శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ కామాక్షి విలాసము ఆంధ్రీకరించిన వారు అభినవ నన్నపార్య, పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురణ శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. శ్రీరస్తు శ్రీ కామాక్షి విలాసం సప్తమోధ్యాయం. శివభూబీజ సముద్భూతం వేదశాఖాభిరుజ్వలం మృకండు తన్నయాధారం రసాలం తం నమామ్యహం. ఇది స్తుత్వా నమస్కృత్య శ్రీమదేకామ్రభూరుహం రాజానం సురథం దృష్ట్వా వచనం చేదమబ్రవీత్. శివరూపం వంటి విత్తనములతో పుట్టినదీను, వేదరూపముల వంటి కొమ్మలతో ప్రకాశించినదీను, నాకు ఆధారమైనటువంటి రసాల వృక్షములకు నమస్కరించుచున్నాను అని మార్కండేయ మహర్షి ఏకాంబర వృక్షమును స్తోత్రము చేయుచు నమస్కరించుచు సురథ భూపాలనితో ఇట్లనెను: ఓ రాజా, భూమండలమునందల రుద్రశాల ఎందల పాండవ తీర్థమున వేదాంత రూపమై వేదాంగ రూపమై ఏకాంబర వృక్షము కలదు. ఇది అనేకములైన వృక్షము కలదీను, ముని గణములతో కూడినదియును అగు పవిత్రమైన వనమునందు పార్వత్యే నాటింపబడినది. ఈ రసాల వృక్షము వేదశాఖల చేత ప్రకాశించున్నది. రుద్రశాల యందు ఉండుటచే దీనికి రుద్రకోటి అని పేరు కలదు. ఇది శివబీజములతో పుట్టినది. ఓ సురథ భూపాల, ఈ వృక్షము నాకు రక్షణగా ఉన్నది. ఆ చరిత్రను నీకు తెలిపెదను, సావధానముగా వినుము. పూర్వము కైలాశిఖరమునందలి అంతఃపురమున పగటివేళ పార్వతితో ఏకాసనమున కూర్చొని ఉన్న శంకరుని చూచి, రతిలీలా ప్రియులను 64 కళలు కలివేను శివప్రియులను శక్తుల అహంకారంతో, ఓ శంకర, మాకును పార్వతితో సమానమైన ఆసనమును ఇప్పించమని ప్రార్థించింది. అప్పుడు శంకరుడు వారితో ఈ విధముగా పలికిన: ఓ శక్తులారా, కైలాసమందలి పురుషులందరూ నా అంశతో పుట్టినవారు. అదే విధమున స్త్రీలు గౌరీ అంశతో పుట్టినవారు. పురుషులలో నేను శ్రేష్ఠుడను, స్త్రీలలో గౌరీ శ్రేష్ఠురాలు. కావున మీరందరూ పార్వతి కంటే కొంచెము తక్కువ వారు. శక్తులన్నిటిలోనూ పార్వతి గొప్పది కనుక ఆమె నాతో సమానమైన ఆసనమును ఉండును. ఉమాదేవికి వసంగిన ఆ ఆసనమును మీకు వసంగరాదు అని పలికెను. అందులో ఆగ్రహించిన శత్రువు: ఓ చంద్రశేఖర, నీవు పక్షపాతముతో పలుకుచున్నావు. సత్యము మాట్లాడినచో మేము పార్వతి అంశముతో పుట్టిన వారము కాదు. పార్వతీయే మా అంశతో పుట్టినది కావున ఆమెకును మాకును సమానముగా ఆసనమును ఇయ్యవలెను. అట్లు కాదేని ఓ మహేష, పార్వతి మాకంటే రతిపతి లీల ఎందు గొప్పదా? శాస్త్రమునందు గొప్పదా? సౌశీల్య గుణమునందు గొప్పదా? భావమునందు గొప్పదా? ఆమె ఎందు ఏమి విశేషము కలదు అని ప్రశ్నించింది. మహాదేవ, ఆమె మహత్యమును చెప్పుమోనిది. వారి మాటలు విన్న శంకరుడు వారి గర్వమును అణచుటకై ఒక నవ్వు నవ్వెను. అప్పుడు వారి వస్త్రములన్నీ నితంబ ప్రదేశము నుండి జారి పడిపోయారు. వారు మర్మ ప్రదేశం రహస్యముగా ఉంచుకొనకై నేలపై దండాకారంలో బోరగిల పరుండిరి. పార్వతికి మాత్రం వస్త్రము జారలేదు. దీన్ని గమనించిన పార్వతి దిగంబరులైన శక్తుల మానమును సంరక్షింపదలంచి ఆ శక్తులు మరలా వస్త్రము ధరించి వరకు శివుని 3 కన్నులను తన చేతితో మూసి ఉంచెను. శివుని 3 కన్నులు మూయబడి ఉన్నందున దేవ కాలమాన ప్రకారము ఒక ముహూర్త కాలం సూర్య చంద్ర అగ్ని వాయువులు నశించిది. దీనితో జగములన్నీ గాఢంధకారముతో ఉండెను. ఘోర ప్రళయము సంభవించెను. ఆ సమయమున సకల ప్రాణులు మరణించిన నేను అనగా మార్కండేయ మహర్షి మాత్రము శివుని వరం వలన చనిపోక ప్రళయ సాగరమును మునుగుచూ తేలుచూ ఉంటివి. ఆ సమయములో బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన సదాశివుల కారణభూతుడైన వాడును, మహాత్రిపుర సుందరి దివ్య దేహమును ఉండువాడును, అవ్యయుడును, నిర్గుణుడును అగు కామేశ్వరుని ధ్యానించుచు, ఓ మహాదేవ, నాకు ఈ ప్రళయ సాగరం నిలుచుటకు తగిన ఆధారమును చూపమని ప్రార్థించి జలగర్భమును ప్రవేశించి తిని. అంతా దయామయుడకు శంకరుడు నన్ను కాపాడదలించి రుద్రశాలయన్ చిద్రూపుడై గొప్పదైన తేజస్సుతో చూత బీజాకారమును
అనగా మామిడి విత్తనము ధరించి ఆ బీజము నుండి 4 వేదములు కొమ్మలుగా ప్రకాశించిన విధముగా రసాల వృక్షము ఉద్భవింపజేశాను. అది ఆ ప్రళయ సాగరము ఛేదించుకుని క్షణకాలము అనేకమైన శాఖోపశాఖలతో మహావృక్షముగా బయటకు వచ్చెను. నేను దాన్ని చూచి ఆశ్చర్యపడి పరమశివుడే వృక్షరూపం ధరించిన మనస్సు నిశ్చయించుకుని ఆ వృక్షముపైకి ఎక్కి ప్రకాశవంతమైన ఆ రసాల వృక్షం మొదలనందు ఒక దేవాలయమును చూచింది. ఇంకనూ ఈ విధముగా అనుకొనుచున్నాను, ఇది ఏమి విచిత్రము! ప్రళయకాలమున కూడా ఈ వృక్షం రసింపలేదే అని భావించుచుండగా ఆ జల మధ్య భాగమున నీటిలో మునగకుండా అధిక విస్తీర్ణము కలిగి ప్రకాశవంతములైన ద్వారములతో ఉన్న ఒక మహానగరమును చూచి ఆ వృక్షం నుండి దిగి దాని మూల ప్రదేశమునకు చేరితిని. అచ్చట నెమలి వాహనముగా కలవాడును 6 ముఖముల వాడును ప్రతిదినము మధురమైన రసాల వృక్ష ఫలమును భుజించువాడును అగు కుమారస్వామిని చూచి సాష్టాంగ దండ ప్రణామములు చేసి, ఓ షణ్ముఖ, ఈ క్షేత్రము పేరు ఏమి? ఈ రసాల వృక్షము ఎవరి రూపము? ఈ వృక్షమూలం నీవు ఎందులకు ఉంటివి? ఇది ఎవరి మహిమచే ప్రళయ జలములో మునగకుండా ఉన్నది? కుమారా, దయతో ఈ విశేషములన్నిటినీ చెప్పుమని ప్రార్థించితిని. అప్పుడు ఆ స్వామి, ఓ మార్కండేయ మహర్షి, ఇది కాంచి అని పేరు గల పవిత్ర క్షేత్రం. ప్రతి ప్రళయకాల సమయమందును మహా త్రిపుర సుందరి ఈ దివ్య క్షేత్రము తన ప్రకాశము చేత రక్షించుచుండును. కనుక ఈ కాంచీపురము ప్రళయ జిత్తు అని పేరు కూడా ప్రసిద్ధమై ఉన్నది. ఈ రసాల వృక్షము శంకర స్వరూపము. మహా త్రిపుర సుందరీనాథుడు కామేశ్వరుడు మొదట ఈ చూత బీజాకారమును దాల్చి తర్వాత మామిడి చెట్టు వలె ఒప్పారుచు నీకు ఆధారమయ్యున్నాడు. ఈ రసాల ఫలమును ఎవరు భక్తితో భుజింతురో వారు ఎల్లరూ మహాదేవి కరుణతో వేద విద్యాలగుదురు. అందుచే నేను ప్రతిదినము ఈ పండును భక్షించున్నాను అని చెప్పాను. ఈ వృత్తాంతమంతా విన్న నేను అది మొదలు ఆ ఏకామ్ర వృక్షమూలము నివసించి ఏ నరుడు ఈ పండును తినునో వాని 1,000,000 లింగార్చన ఫలము లభించును అని రసాల వృక్షమునకు వరమునిచ్చి తిని. అనంతరము మోక్షమును కోరుకున్నడు ప్రతివారు ఆ వృక్షము మొదట నివసించి ఆ పండును భక్షించి కైలాసమునకు చేరుచున్నారు. పూర్వకాలమున తుంగభద్ర నదీ తీరమందు గల శృంగ శైలమును నివసించడి క్రౌంచ అనే పేరుగల బ్రాహ్మణుడు కలడు. ఇతడు శివభక్తుడైన ఆ బ్రాహ్మణుని వద్ద గల బంగారపు శివలింగం దొంగలించి దానిని అమ్మి ఆ డబ్బుతో జీవించుండెను. కొంతకాలమునకు అతనికి 14 కుమారులు కలిగిరి. బంగారపు శివలింగమును దొంగిలించిన దోషం వలన వీరందరూ లింగము లేని వారుగా జన్మించిరి. అది చూచి దుఃఖితుడైన ఆ బ్రాహ్మణుడు రుద్రశాల క్షేత్రమునకు సకుటుంబముగా తీర్థయాత్రగా బయలుదేరి అచ్చటికి వెళ్ళి క్షణమాత్రం ఆ వృక్షము క్రింద నివసించి ఆ వృక్షమహిమచే దీర్ఘలింగ సంగతులైన పుత్రులను చూచి నా వంశం వృద్ధి చెందునని సంతోషించను. చిరకాలము కాంచీ క్షేత్రము నివసించి అనంతరము తన పట్టణము చేరను. మరణ సమయములో నరకమును తప్పించుకుని పశుపతి దూతలచే కైలాసమును తీసుకుని వెళ్ళబడెను. అందువలన ఏకామ్ర వృక్ష మూలము నివసించుట ముక్తిదాయకము. కనుక ఓ రాజా, ఈ చూత వృక్ష మహిమను నీకు తెలిపితిని. ఎవరు ఈ అధ్యాయమును నిత్యము భక్తితో పఠించి వినుదురో వారు ఏకామ్ర వృక్షముల నివాస ఫలమును పొందెదరు. ఇది అభినవన్నపార్య బిరుద భాసుర విశ్వేశ్వర విద్గ కవివర ప్రణీతంబును శ్రీ మార్కండే పురాణాంతర్గత శ్రీ విద్యాఖండస్తంభును అగు శ్రీ కామాక్షి విలాసమున చూత వృక్ష ప్రభావ కథనము అను 7వ సంపూర్ణం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర. 7483229249